నోరు కొంచెం తగ్గించుకోమని చెప్పా. ఇప్పుడు సరిపోయిందా? నీలవేణి ఈ పని చేసింది అంటే అది అందరి మేలు కోసమే అయి ఉంటుంది, కీడు చేయడానికి మాత్రం కాదు. మీరందరూ ఆగండి, నేను మాట్లాడతాను కదా. అమ్మా నీలవేణి, త్వరలో పెళ్ళుంది. మనం ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ సమయంలో ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్లు అంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. నువ్వెందుకు ప్రత్యేకంగా పోలీసుల్ని పిలిపించి ఇలాంటి కార్యక్రమం జరిపిస్తున్నావు? నీకు ఇంట్లో ఎవరి మీదైనా సందేహం ఉందా? ఈ నీలవేణి నన్నే చూస్తుంది. కొంపతీసి నేనే శాంతిని చంపేశానని ఈ నీలవేణికి తెలిసిపోయిందా ఏంటి? అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. పెద్దయ్య గారు, మొన్న ఏం జరిగిందో మర్చిపోయారా? హఠాత్తుగా పోలీసులు వచ్చారు, తారక్ సార్ని తీసుకెళ్లిపోయారు. విచారించాలంటూ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ పైడి తల్లి వేసిన ఎత్తుగడికి పోలీసులు కూడా తల వంచక తప్పలేదు. ఇలా పదే పదే జరగకూడదని ఇలా చేశాను. అంటే నువ్వు చేసిన పని వల్ల పోలీసులు ఇక రాకుండా ఉంటారా? అలా కాదమ్మా, ఒక్కసారి ఈ ఇంట్లో ఉన్న వాళ్లలో ఎలాంటి నేరస్తులు లేరు అనే రుజువులు పోలీసులకి దొరికితే ఇక మళ్ళీ మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టరు. అందుకే వాళ్ళని రమ్మన్నాను. వావ్, నువ్వు చేసిన ఈ పిచ్చి పనికి బానే కవరింగ్ ఇస్తున్నావు. నేను నిజం చెప్తున్నానమ్మా. తారక్ సార్ని అరెస్ట్ చేసినప్పుడు ఇంట్లో అందరూ ఎంత బాధపడ్డారో మీకు తెలుసు కదా. శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఒకరు అరెస్ట్ అయితే అది ఊరందరికీ తెలిస్తే ఎంత చెడ్డ పేరో మీరందరూ ఊహించగలరు కదా. అందుకే శాంతి విషయంలో ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పులో మన పాత్ర లేదు అని పోలీసులు నమ్మితేనే మనల్ని ఇకపై ఇబ్బంది పెట్టరు. నీలవేణి చెప్తుంది 100% కరెక్ట్. నీలవేణి అంత దూరం ఆలోచించి ఈ పని చేసినందుకు మీరందరూ సంతోషపడాలి. దానికి బదులు నీలవేణిని నిందిస్తున్నారా? ఒక విధంగా ఆలోచిస్తే నీలవేణి చేసిన దాంట్లో నాకు ఏ తప్పు కనిపించట్లేదు. పోలీసులకి ఇంట్లో నేరస్తులు లేరని నమ్మకం కలగడం చాలా ముఖ్యం. అవును నీలవేణి, నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఇంటి గౌరవ మర్యాదలను కాపాడే విషయంలో నువ్వు ఆలోచించినంతగా మేమెవరం ఆలోచించలేకపోయాము. కాదంబరి, టెస్ట్ కోసం మన దగ్గర శాంపిల్స్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఓ 4-5 రోజుల్లో రిజల్ట్స్ వచ్చేస్తే ఈ ఇంట్లో ఎవరూ నేరస్తులు లేరని పోలీసులకు అర్థమైపోతుంది. దానివల్ల మనకు పోయేదేముంది? ఏది ఏమైనా సరే ఈ ఇంట్లో మంచి చెడ్డలు చూడ్డానికి పెద్దవాళ్ళం మనం ఉన్నాం. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో పెద్దవాళ్ళం మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. ఈ నీలవేణికి ఏదైనా ఆలోచన వస్తే ముందు మనతో చెప్పాలి. తనకు తానే నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది?